మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయట యందు విసుకకు ఎందుము, మనము అలయక మేలు చేస్తామని తగిన కాలమందు పంట కోయదుము. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే మనం మేలు చేయట యందు విసుకొద్దంట. ఈ గలతీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు గలతీలకు అందరికీ స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ఏ విషయంలోనూ మేలు చేసే విషయంలోనూ మీరు ఎంత మాత్రం అలయొద్దు అంటున్నాడు, అలసిపోవద్దు అంటున్నాడు. అంటే కొంతమంది మేలు చేసే విషయంలో అలసిపోతారు, విసిగిపోతారు. ఎందుకు అలసిపోతారు, విసిగిపోతారంటే వాళ్ళు ఎవరన్నా నమ్మి వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని మోసం చేయడం, వాళ్ళకి ఇవ్వకుండా, ఆ డబ్బులనేమో వాళ్ళకి ఇవ్వకుండా, టయానికి ఇవ్వకుండా, ఈ టైంలో ఇచ్చేస్తాం, అవసరం ఉన్నప్పుడు మాత్రం ఎంత చక్కగా బతులాడతారో, కాళ్ళు పట్టేసుకుంటారో. అసలే వాళ్ళు ఎంతగా అంటే చాలా 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 బతులాడుతూ ఉంటారు. అలాంటి వారు ఏం చేస్తారంటే టయానికి, ఇచ్చే టయానికి ఏదైతే ఉందో ఆ టయానికి మాత్రం ఇవ్వకుండా ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే మేలు చేయట యందు విసుకొవద్దు అంటున్నాడు, అలసిపోవద్దు అంటున్నాడు. ఎందుకంటే తగిన కాలం ముందు మనం పంట కోసుకుంటామంట. పంట కోయడం ఆయన చేతిలో ఉందండి. నువ్వు నిజాయితీగా చేసిన ప్రతి పని ఆయన ఏం చేస్తాడంటే దాన్ని ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఖచ్చితంగా దాన్ని నువ్వేదైతే చేస్తున్నావో, ఎక్కడైతే అవమానించబడుతున్నావో, ఇతరులను బట్టి అవమానించబడుతున్నావో, ఇతరులను బట్టి ఇబ్బంది పడుతున్నావో, ఇతరులను బట్టి నువ్వు వేదన చెందుతున్నావో, దాని విషయంలో ప్రభు ఏం చేస్తాడంటే నీకు ఖచ్చితంగా తగిన కాలం ముందు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే అది నీ అంతటా నువ్వు చేసుకున్నది కాదు కదా. అతను ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు, ప్రభు ప్రేమ నీలో ఉంది కాబట్టి నువ్వేం చేసావంటే అతనికి సహాయం చేయాలనుకున్నావు. కాబట్టి దేవుడు నీ పక్షాన వ్యాజ్యమడతాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశం, దేవుని యొక్క కోరిక కూడా ఇదే. ఏంటిదంటే గలతీ పత్రిక 5వ అధ్యాయంలోనే మనకు తెలియజేస్తాడు. 2వ వచనం, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటువన్నీ ప్రభుకి ఇష్టమైనవి. ఎందుకంటే ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరి విషయంలో మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ప్రేమతోనూ ఆప్యాయతతోనూ అందరినీ ఆయన దగ్గర చేర్చుకోవాలని ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి మనం మేలు చేసే విషయంలోనూ మనం ప్రభువుని ఎక్కువ చేత పట్టుకోవాలి. ఆయన ఏ విధంగా అయితే జీవించాడో ఆ విధంగా నీ దగ్గర ఉంటే చేతనైన మటుకు చేయండి. అంతేగాని వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నువ్వు ఇబ్బందులు పడతా, ఇది కాదు ప్రభు కోరుకుంది. నీ ఓపిక, నీకు చేతనైన మటుకు చేయకుండా మాత్రం ఉండొద్దు. ఇతరుల మధ్యలో ఉండి ఇబ్బందులు పడడం ప్రభుకి ఇష్టం కాదు. మా ఫ్రెండే కదా, వాళ్ళ కోసం హెల్ప్ చేద్దాంలే అని నువ్వు మధ్యలో ఉన్నావు అనుకో, ఏం చేస్తారు తెలుసా, మధ్యలో ముంచేస్తారు. తర్వాత నువ్వు బాధపడాలి. ఇది కాదు ప్రభు కోరుకుంది. నీ వరకు నువ్వు సమృద్ధిగా ఉన్నప్పుడు లేమిలో ఉన్న వారికి ఇవ్వు, ప్రాబ్లం లేదు. నువ్వు లేమిలో ఉండి ఇంకోళ్ళని సహాయం చేయాలనుకోవడం చాలా చాలా కష్టం అది. ఎందుకంటే మనకి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రభు ఈరోజు ఏం చెప్తున్నాడంటే గలతీ పత్రిక ద్వారా మేలు చేయట యందు విసుకవద్దంట. ఏ విషయంలో విసుకవద్దు, మనము చేసే విషయంలోనూ చేతనైన మటుకు చేయాలి. మనం మేలు చేస్తున్నాము కానీ మనకు ప్రతిఫలం కలగట్లేదంటే ఆయన తగిన కాలమందు పంట కోస్తామంట. మనం తగిన కాలమందు, ఏ కాలం అంటే ఆయన రాకడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఆయన నామం పేరట చేసిన ప్రతీది గుర్తుపెట్టుకుంటాడు, ఆయన నామానికి విరోధంగా చేసిన గుర్తుపెట్టుకుంటాడు, ఆయన నామానికి ఆనందం కలిగించేది ఎవరైతే చేస్తారో ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాడు దేవుడు. కాబట్టి దేవుడు ఇచ్చే ప్రతిఫలాన్ని తగిన కాలంలో మనం పొందుకోవాలి. అంతేగాని మనం ఏదో మన సొంత జ్ఞానంతో ఆలోచించుకోవడం కాదు. ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో 7వ వచనం ఏమంటారంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలనగా
తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును అక్షయ పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను నిత్య జీవం పంట కోయును. ప్రైజ్ లార్డ్. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమనంటే, మనం అనుకుంటాం మనం చేసేదే కరెక్టు అనేది అనుకుంటాం, కానీ మనం చేసేది కరెక్ట్ కాదు. అందుకే అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడు. మనం ఎక్కిరించబడతామేమో, ఆయన ఎక్కిరించబడు. మనుషుడు ఏ పంట అయితే కోస్తున్నాడో ఆ పంటే, ఏదైతే విత్తుతున్నాడో అదే. శరీరానుసారమైన విత్తావా, శరీరానుసారమైనదే కోతావు. ఆత్మానుసారమైన విత్తావా, ఆత్మానుసారమైనదే కోతావు. ప్రభు మనకి ప్రతిరోజు తెలియజేస్తుంది ఏంటో తెలుసా? ఆత్మానుసారమైన జీవితం మనకు కావాలి. ఆత్మ ఆయన చేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది, అప్పుడు ఆయన సంతోషిస్తూ ఉంటాడు. మన ఆత్మ ఇక్కడ విడిచిపెట్టమండి, మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుంది. శరీరం ఇక్కడ విడిచిపెట్టదాం. శరీరం ఈ లోక సంబంధమైందని ఇక్కడే విడిచిపెడతాం. ఆత్మ ఆయన సంబంధమైంది. మనము ఆత్మ సంబంధమైన దాంట్లో మేలు చేసే విషయంలో విసక్కూడదు. మనం ఆత్మ సంబంధమైన మేలు చేయాలి. అంటే ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, ప్రార్థన చేయడం. ఎవరైనా వేదంలో రోదంలో ఉన్నారా, వాళ్ళ గురించి విజ్ఞాపన చేయడం. ఈ విషయంలోనూ విసుకవద్దు అంటున్నాడు. మనం విసికేది డబ్బుల విషయంలో కాదు, ఈ విషయంలోనూ, ప్రార్థన చేసే విషయంలోనూ, వాక్యాన్ని ధ్యానించే విషయంలోనూ, ఇతరులకి సువార్త చేసే విషయంలోనూ, దీని విషయంలోనూ నువ్వేంటంటే విసుకవద్దు అంటున్నాడు. నువ్వు ఎవరైనా నీకు బాధలు చెప్పినప్పుడు వాళ్ళని అవమానించే వాళ్ళని ఉండకూడదు, మనం నిందించే వరకు ఉండకూడదు. వాళ్ళని మనం ఏం చేయాలంటే ప్రార్థనలోకి నడిపించాలి, వాక్యంలోకి నడిపించాలి, వాక్యాన్ని అందించాలి, వాళ్ళని వాక్యంతో తృప్తిపరచాలి. మనం ఆ విధంగాను మేలు చేయాలి. అలాంటి వాటిలో విసుక్కూడదు. కొంతమంది ఎక్కువసేపు ప్రార్థన చేశారంటే విసుకొచ్చేద్ది, ఎక్కువసేపు వాక్యం చదివారంటే విసుకొచ్చేద్ది, ఎక్కువసేపు వాక్యం విన్నారంటే విసుకొచ్చేద్ది, ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడిపారంటే విసుకొచ్చేద్ది. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, తగిన కాలమందు నువ్వు పంట కోయాలంటే శరీరానుసారమైనది విత్తడం కాదు, ఆత్మానుసారమైనది విత్తు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తగిన కాలమందు మనందరికీ ప్రతిఫలం ఇచ్చునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.